ప్రార్థిస్తున్నాను దేవా. మరి మీ వాక్యము కొరకై నీ దాసుడు నిలబడుచుండగా నీ దాసుని కూడా మీరు బలపరిచి మీరే వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరి పరిచర్య ఆరంభం నుండి ఆఖరి వరకు మీ శిరసత్వాన్ని వహించి దేవ మీ అధ్యక్షతను మా మధ్య మీరు వహించి మీరే మీ చిత్తానుసారంగా నడిపించమని, నిష్ప్రయోజకులమైన మాకు మీరు సహాయం చేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 'Praise the Lord'. Praise the Lord. అరవై మూడు పాట సంఖ్య. క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చే. తగ్గించుకొని వాడై తన ప్రేమనెంతో చూపే, తగ్గించుకొని వాడై తన ప్రేమనెంతో చూపే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే. నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే, నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఆయన ప్రత్యక్షత
ప్రేమించువారి కొరకు ఆయన ప్రత్యక్షత, ప్రేమించువారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండే, పరలోక మహిమ తోడా ప్రభు తిరిగి వచ్చుచుండే, పరలోక మహిమ తోడా క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను, వారి వస్త్రములు పరిశుద్ధ పరచు, సంతోషించెదరు మిగులా వారే ప్రభురాకయందు, సంతోషించెదరు మిగులా క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే యుగాధికారి. ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు, ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమా పరతురు హల్లెలూయా, పాడుచు ప్రభుని మహిమా పరతురు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగ యుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. బాయ్స్ దగ్గర బుక్స్ లేవా? మరి అందరూ పాడాలి, అటు ఇటు చూస్తున్నారు, ఇన్స్ట్రుమెంట్స్ వెళ్ళి చూస్తున్నారా? బుక్స్ తీసి అందరూ పాడాలి. పాట సంఖ్య 68. నా సర్వమైన ప్రభు. నా
సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. పాడండి బాయ్స్. ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నియు నీ కొరకే గైకొనుము ఓ యేసువా యేసువా జీవించగోరితి నీ కొరకే నీకే మహిమా ఘనత జీవించగోరితి నీ కొరకే నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై చేయుటకై అంగీకరించు నేడే సేవ చేయుటకై. వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో నీ కృపతో నడిచేరాను మెండైన నీ శక్తితో నీ కృప ఘనపరచ గోరితిని నీ నామమును నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము మనసారా ప్రేమింతు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత మనసారా నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే సేవ చేయుటకై అంగీకరించు చాయిస్ బాయ్స్ ఆర్ గర్ల్స్ 182. నా జీవిత సాగరమున నా జీవిత
సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, తోడగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. నుండగా అంధకార లోకములో అంధుడనై నేనుండగా పందిరంగములో నేను గెలువ నా ముందుగా నడువుము. పందిరంగములో నేను గెలువ నా ముందుగా నడువుము. నా జీవిత సాగరమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా మాయలకు లోకులమో మాటముకు లోకములో మాయలకు లోకువ నేను కాకుండునట్లు మెలకువను సగుము ప్రభువా. లోకువ నేను కాకుండునట్లు మెలకువను సగుము ప్రభువా. నా జీవిత సాగరముకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపను. ఆత్మీయ యుద్ధములో వాక్య విశ్వాసములు నిత్యమును సగుము ప్రభువా. సత్యవాక్య విశ్వాసములు నిత్యమును సగుము ప్రభువా. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభు, చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. చెప్పండి మా సాంగ్. షీట్లో నయ్యి సాంగ్. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన నడవాలి. మారుచున్న
సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరల కనడవాలి. మారుచున్న సమాజములోన చదువులలో పదవులలో పెదవులలో హృదయములో చదువులలో పదవులలో పెదవులలో హృదయములో మాటలలోన పాటలలోన మాటలలోన ప్రార్థనయే రావాలి. చున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరల కనడవాలి. మరచున్న సమాజములోన చూపులలో రూపులలో కోరికలో తీరికలో చూపులలో రూపులలో కోరికలో తీరికలో అందములోన బంధములోన పరిశుద్ధతయే కావాలి. పరివర్తనయే రావాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరల కనడవాలి. మారుచున్న సమాజములోన సేవలలో త్రోవలలో వేడుకలో కూడికలో సేవలలో త్రోవలలో వేడుకలో కూడికలో కవలికలోన గమలికలోన పరిశుద్ధతయే రావాలి. పరివర్తనయే రావాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరల కనడవాలి. మారుచున్న సమాజములోన జ్ఞానములో ధ్యానములో గానములో దానములో జ్ఞానములో దానములో గానములో దానములో బోనములోన పానములోన పరిశుద్ధతయే రావాలి. పరివర్తనయే రావాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి. మరణి యేసు మార్గములోన మరల కనడవాలి. మారుచున్న సమాజములోన చాయిస్ పాడి అయిపోయిందా? ఇంగ్లీష్ సాంగ్ పాడదాం. పోయిన వారంది అందుతో ఇంకొక ఇంగ్లీష్ సాంగ్ పాడి సాంగ్స్లో చదువు. ఓకేనా? ఏం పాట పోయినసారి పాడింది?
కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేమ్ వన్ బై ఒక బుక్ ఇవ్వండి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్ నేమ్ ఒకసారి పాడతాం, దాని తర్వాత మళ్ళీ ఇంకొక సాంగ్ పాడి ఎన్నో సాంగ్ నెంబర్ 70 సాంగ్ నెంబర్ 74. Song number 74. When upon life blows your tempest toss. So first stanza chorus అందరం కలిసి పాడతాము. సెకండ్ స్టాంజా పోయిన వారం అంతా నేర్చుకున్నాం కాబట్టి సెకండ్ స్టాంజా బాయ్స్ పాడతారు, లేకపోతే సెకండ్ స్టాంజా గర్ల్స్ పాడతారు, థర్డ్ స్టాంజా బాయ్స్ పాడతారు, ఫోర్త్ స్టాంజా మళ్ళీ అందరం కలిసి పాడుకుంటాం. When upon life billows you are tempest tossed, when you are discouraged thinking all is lost, count your many blessings, name them one by one, and it will surprise you what the Lord had done. Once again, when upon life billows you are tempest tossed, when you are discouraged thinking all is lost, count your many blessings, name them one by one, and it will surprise you what the Lord has done. Count your blessings, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. Young girls, are you ever heavy? You were called to bear. Count your many blessings, and you will be singing as the days go by. Count your blessing, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. Boys, when you look at others with their lands and gold, boys only, well done too. Count your many blessings, cannot buy your reward in heaven or your home on high. Count your blessing, name them one by one. Count your blessings, see what God has done. Count your blessing, name them one by one, and it will surprise you what the Lord has done. All together. So miss the conflict, whether great or small. Do not be discouraged, God is over all. Boys, count your many blessings, angels will attend. Help and comfort give you to your journeys. And once again, so amidst the conflict, whether great or small, do not be discouraged, God is over all. Count your many blessings, angels will attend. Help and comfort give you to your journeys. And count your blessings, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. And one more English song we'll sing. And song number 60. Be not dismayed, whatever be the tide. Achai paata song. Acha? Song number 60. Be not dismayed, whatever be the tide. Cheppandi, be not Be not dismayed, dismayed, whatever be the tide. whatever be said. Be not dismayed, Be not dismayed, whatever whatever be tide. be tried. God will take care of you. God will take care of you. Beneath his wings of love abide.
beneath his wings of love above. God will take care of you. God will take care of God you. will take care of you God will take care of you. through every day Through every day, or all the way. over all the way, He'll take care of you. he will take care of you. God will take care of you. God will take care of you. రైట్ అందరం కలిసి పాడదాం. ఓకే, be not dismayed, whatever be done. God will take care of you. కొంచెంలో లేదు, కొంచెంలో. Be not dismayed, whatever be done. God will take care of you. Beneath his wings of love abide. God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. మరొకసారి పాడదామా. Be not dismayed, whatever be time. God will take care of you. పాడండి. Beneath his wings of love abide. God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you through days of toil when heart doth fail. God will take care of you. When dangers fears your path assail, God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. All you may need, He will provide. God will take care of you. Boys, padatle. Nothing you ask will be denied. God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. No matter what may be the test, God will take care of you. Lean very well upon His breast. God will take care of you. God will take care of you through every day or all the way. He will take care of you. God will take care of you. So, is there an English choice? English or Hindi, like the last song? 17. 75. Girls, మీ choice? Hindi ఎంత? 75. So, 76. Have you been to there for the cleansing part? ఇదేనా? Song number 76. We'll sing first 10, last stanza. Okay, first stanza and last stanza. And also 2 stanzas from Girls Hindi choice. Okay.
Have you been to Jesus for the cleansing power? Are you washed in the blood of the Lamb? Are you fully trusting in His grace this hour? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless, are they white as snow? Are you washed in the blood of the Lamb? Sir, pardon. The Savior's side. Are you washed in the blood of the Lamb? Do you rest each moment in the crucified? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless, are they white as snow? Are you washed in the blood of the Lamb? మీరు పాడట్లేదు, you're not just singing. You must sing, you must sing. Boys padala, girls padala. Your voices are not heard. Your voices are not audible to me. I'm just feet away from you. You must sing. ఒక అడుగు దూరంలో ఉన్నా, నాకే వినబట్లే మీ వాయిసెస్. లుక్ ఇన్ టు యువర్ బుక్స్ అండ్ keenly follow a line after line, word after word, and please sing the song. And third stanza. When the bridegroom cometh, will your rose be white, pure and white in the blood of the Lamb? Will your soul be ready for the mansion's bride, and be washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless, or the white as snow? Are you washed in the blood of the Lamb? Chal. Hindi choice entama 150.
Song number 154, Bolo Raja Yeshu ki Jai. నేను ఎప్పుడో పాడాను, అంత గుర్తులేదు, మీరే పాడాలి, నేను కూడా నేర్చుకున్నాను. వచ్చా మీకు 154 వచ్చగా. बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। चरणों में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु, चरणों में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु, बंधन खोला राजा यीशु, बचाया राजा यीशु। बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। आओ हम मिलकर चर्चों के साथ तन मन और धन लाए यीशु के पास। आओ हम मिलकर चले यीशु के साथ तन मन और धन लाए यीशु के पास। वो ही हमारा राजा यीशु, आओ मिलकर राजा यीशु। बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। Right, very nice, good. బైబిల్ ఎత్తి గ్రంథ వాగ్దానంబులన్నీ నావి అనే పాట పాడు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనమనే. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine, every chapter, every verse, every line, for the blessings of His love divine. Every promise in the book is mine. Sorry, we are looking from book of Proverbs, chapter 17 and verse 17. మనం సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము మనం చూస్తూ వచ్చాం. We have looked into that in the last week, and we had our devotion and we had our scriptures, our meditation from book of 1 Samuel chapter 18. చూడండి, సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 17 అందరం కలిసాం. We'll all read together from book of Proverbs chapter 17 and verse 17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. మొదటి సమూయేలు 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు మార్చాం. We all read from 1 Samuel chapter 18 and verses 1 to 5 responsively. మార్చి చదుదాం. దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతని ప్రేమించెను. 2వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను.
దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళపోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ప్రేమ కలిగిన దేవుడు ఈ లేఖనాన్ని మన కొరకై ఆశీర్వదించునుగాక. మరి ప్రభు ఈ లేఖనంలో ఉండి మనతో మాట్లాడి మనకి సాయం చేయను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. దేవా, మరి యొక్క సాయంకాల సమయంలో పాటల్లో సహాయపడ్డారు, వాయిద్యంలో సహాయపడ్డారు, ఉదయకాలం ఆరాధనలో, సండే స్కూల్లో, భవన సాహసంలో, యవనస్తుల కూడికి ఆరంభించుట్లో అన్నింటిలో మీరు సహాయపడ్డారు. ప్రేంగల తండ్రి, ఇక్కడ చేరి ఉన్న యవన సహోదర సహోదరులను బట్టి వందనాలు ప్రభా. వీరి పట్ల మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు ఎంతో గంభీరమైనవి, గొప్పవి ప్రభా. వారు మీ ఉన్నత ఆలోచనలు, మీ ఉన్నత తలంపుల్లో గ్రహించి దాని ప్రకారం నడుచుకుని ప్రభా, మిమ్మల్ని నిజమైన స్నేహితుడిగా వాళ్ళ జీవితంలో వారు కలిగి ఉండకు మీరు సహాయం చేయమని మీ పాసంలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పోయిన వారం ప్రభా, మరి యోనాతాన్ దావీదు యొక్క స్నేహం గురించి బెంగళీన్ తండ్రి, మీరు కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా మీరు ప్రభా దావీదు స్నేహితుల గురించి మీరు మాతో మాట్లాడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతి స్తోత్రం మీకు ఆరోపించుకుంటూ ప్రభా, మరి దావీదు స్నేహితులు అనేటువంటి అంశంలో నుండి ప్రభా మీరు స్పష్టంగా తేటగా మాట్లాడండి. ఈ యవన తరము ఎటువంటి స్నేహాన్ని కలిగి ఉండాలో, ఎటువంటి స్నేహానికి దూరంగా ఉండాలో ప్రభా, ఏ స్నేహము నిజమైనదో, ఏ స్నేహము మోసపూరితమైనది, మోసంతో కూడినదో అటువంటి మోసంతో ఉన్న స్నేహములన్నింటినీ విడిచిపెట్టి నిజమైన స్నేహమును ప్రభా యేసుక్రీస్తునందు, దేవునిలో యేసుక్రీస్తునందు కలిగి ఉంటకు ప్రభా మీరు వారికి నేర్పించండి, సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క సమయము దీవించండి ప్రభా. ఒక్కరి ఖాళీగా వెళ్ళకుండా సాయం మీ స్వరమే వినిపించండి. మీ స్వరం తప్ప మరి వేరే ఏ స్వరం వినపడకుండా గాక. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో మరొకసారి నన్ను మీ నిబంధన మోక్షలను తెచ్చుకుంటూ పాటల ద్వారా మీరు మహిమ పొందినారందుకే స్తోత్రాలు. తెంగల మా ప్రలోభ తండ్రి ప్రార్థిస్తోందం చెల్లిస్తూ ఈ దినాల్లో యవనస్తులకు ఎంతో ఆకర్షణలు ఉన్నాయి. యవనస్తులకు, పిల్లలకు, ఆఖరికి వృద్ధులకు కూడా యవనస్తులకు ఉన్న ఆకర్షణలు ఉన్నాయి ప్రభా. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా, ఈ విషయాలన్నింటిలో మీరు సహాయం చేయండి దేవా. నాశనానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ దుష్ట లోకంలో ఉన్న నీ ప్రేమమైనటువంటి మమ్ములను ప్రభా మీరు కాపాడుతున్నారు ప్రభా. మీ స్నేహితులుగా ఎంచుతున్నారు. ఇంకా అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము బలహీనలమే, మేము తప్పేవారమే, అయినా మీరు మమ్మల్ని స్నేహితులుగా ఎంచుతున్నారు. అందుకే మీకు స్తోత్రాలు ప్రభు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో సహాయం కోరి చదువు భాగం మా కొరికి దీవించి మాతో మాట్లాడమని, మా అక్కర కొలిది, మా అవసరం కొలిది, మా యథార్థ స్థితిని అనుసరించి మాట్లాడమని, యవన తరము దీవించబడినట్లుగా మాట్లాడమని, యవన తరం ఆయత్తపరచబడినట్లుగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి సాయం కోరి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ సాయంకాలము మనం స్నేహితుల గురించి చూస్తాం. ఎవరి స్నేహితులు గురించి చూస్తున్నాము? దావీదు స్నేహం. దావీదుకి ఎంతమంది ఉన్నారు స్నేహితులు? చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎట్లాంటి స్నేహితులు ఉన్నారు? ఎట్లాంటి స్నేహితులు ఉన్నారు దావీదుకి? ఎట్లాంటి స్నేహితులు ఉన్నారు? పోయిన వారం రాసుకోలేదు ఎవరు? యవనస్తులు మీరు ఏం చేయాలంటే వాక్యాన్ని ఏం చేసుకోవాలి తెలుసా? రాసుకోవాలి. ఏం చేయాలి? వాక్యాన్ని ఏం చేసుకోవాలా? రాసుకోవాలి. రక్షించబడ్డం మీరు ఏం చేయాలంటే పుస్తకం ఒకటి కొనుక్కొని, క్లాస్మేట్ బుక్ ఉంటుంది కదా, ఆ క్లాస్మేట్ బుక్ ఒకటి కొనుక్కొని ఆ పుస్తకంలో ప్రతి కూడిక మీరు ఏం చేయాలంటే చక్కగా ఏం చేయాలా? రాసుకోవాలి. ప్రతి కూడికను మీరు ఏం చేయాలంటే చక్కగా మరి చెప్పబడినటువంటి వాక్యము అంత కూడా మీరు రాసుకోవాలి. కాబట్టి
నిజమైనటువంటి స్నేహితులు చాలా ప్రాముఖ్యం మనకి. ఏంటి? నిజమైన స్నేహితులు చాలా ప్రాముఖ్యము. నిజమైనటువంటి స్నేహితుల గురించి పోయిన వారము కొంత చూస్తూ వచ్చిన్నాం కదా. వాళ్ళు సత్యము చేత ఏం చేయబడి ఉండాలంట? సత్యమును అనుసరించేటువంటి వారుగా ఉండాలంట. ఎటువంటి వారుగా ఉండాలా? సత్యమును అనుసరించేటువంటి వారుగా ఉండాలి. జీవాక్యం చేత మరి రక్షించబడినటువంటి వారుగా ఉండాలి, పవిత్రులై ఉండాలి. అటువంటి స్నేహితులు నిజమైనటువంటి స్నేహితులని పోయిన వారము మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చూస్తూ వచ్చి ఉంటున్నాం. అయితే ఈ వారం కూడా ఈ అంశంలో ఇంకొంచెం ముందుకెళ్ళడానికి, ఈ వారం కూడా ఈ అంశంలో ఉండి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొంత విషయం నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. కాబట్టి నిజమైనటువంటి స్నేహితులు ఉన్నారు. దావీదుకి నిజమైన స్నేహితుడు ఉన్నాడు. యోనాతాను నిజమైనటువంటి స్నేహితుడు దావీదుకి. అందుకే యోనాతాను తన జీవితంలో మరి దావీదుకి నిజమైనటువంటి స్నేహితుడు. ఎట్లాంటి స్నేహితుడు? మరి సత్యమును అనుసరించేటువంటి వాడు, జీవాక్యం చేత జన్మించినటువంటి వాడు. అందుకే యోనాతాను దావీదుకి నిజమైన స్నేహితుడు అవ్వగలుగుతూ వచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు స్నేహం అనేది ఇరువైపుల నుంచి ఉండాలా. ఎన్ని వైపుల నుంచి ఉండాలా? ఇరువైపుల నుంచి ఉండాలి. ఒకవైపే ఉందనుకోండి స్నేహము, అది స్నేహం కాదు. కాబట్టి ఇప్పుడు యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా ఎంచుకున్నాడు, దావీదు కూడా యోనాతాన్ని ప్రాణ స్నేహితుడిగా ఎంచుకుంటూ వచ్చిన్నాడు. ఇప్పుడు ఇరువైపుల నుండి సమత్ వచ్చింది. అందుకే వారు నిజమైన ప్రాణ స్నేహితులు కాగలుగుతూ వచ్చి ఉంటున్నారు. కాబట్టి వాక్యానుసారంగా వారు ఎట్టి స్నేహితులు పోయిన వారం చూస్తూ వచ్చి ఉంటున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక అంశాన్ని మనం చూస్తాం. ఈ ఇద్దరు స్నేహితుల మధ్యలో నిబంధన ఉందంట. ఏమొచ్చింది ఇప్పుడు? ఏమొచ్చింది? మనం ఎన్నోసార్లు ప్రామిసులు చేసుకుంటాం కదా. 10th క్లాస్ అయిపోయేటప్పుడు 5 years తర్వాత మనం కలుసుకోవాలి అనుకుంటాం, అల్యూమిని మీట్ అనుకుంటాం. 10 years తర్వాత కలుసుకోవాలనుకుంటాం, ఒక 20 years తర్వాత కలుసుకోవాలనుకుంటాం. అట్లా అల్యూమిని మీట్స్ మనం కలిగి ఉంటాం కొన్నిసార్లు. కాబట్టి అట్లనే దావీదు యోనాతాన్ మధ్యలో ఏముందంటే నిబంధన ఒకటి ఉంది. ఏముంది? నిబంధన ఒకటి ఉంది. మరి అంత మాత్రమే కాదు, ఇప్పుడు దావీదు యోనాతాను మరి ఎటువంటి నిజమైన స్నేహితులు అంటే, చూడండి, మనం ఎవరైనా స్నేహితులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా మన స్నేహానికి గుర్తుగా ఏదైనా ఒకటి ఇవ్వాలని మనము ప్రయత్నం చేస్తాం. మీ స్నేహితులకి ఎప్పుడైనా ఏదైనా ఇచ్చారా స్నేహానికి గుర్తుగా? ఎవరైనా బాయ్స్ మీరు ఇచ్చినా చెప్పర్లే. ఇచ్చారా ఎవరైనా? పెన్నో పెన్సిలో? బర్త్డేకి ఏమి ఇవ్వలేదా? డబ్బులు వేస్టా? మీరేమైనా ఇచ్చారా ఫ్రెండ్స్కి? ఏమేమా ఇచ్చిందంట, ఇచ్చావా? ఇచ్చేయలే. సింధుజ నువ్వు కూడా ఏమీ లేదా? మీరు బాగా పిసినారులాగా ఉన్నారు అసలు. ఫ్రెండ్స్కి ఏమి ఇవ్వరా మీరు? ఇచ్చావు నువ్వు సుజాన? ఏమి ఇచ్చావు? సిల్వర్. మై గుడ్నెస్, సిల్వర్ రింగ్. గుడ్. ఏమివా నువ్వు? కీ చైన్. బాయ్స్ ఆడికేంది ఇచ్చేది? డబ్బులు వేస్ట్. అంతేనా? అది చూసావా, కరెక్ట్ చెప్తా ఉన్నాడు. సరే, అయితే మనం చూస్తున్నాం. అయితే దావీదు యోనాతాన్ మధ్యలో ఒక నిజమైనటువంటి ఒక స్నేహం ఉంది, ఒక యథార్థమైనటువంటి ఒక స్నేహం ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాము ఆ స్నేహంలో. ఇప్పుడు చూడండి, యోనాతాన్ దావీదుకి ఏం చేస్తున్నాడంటే 4వ వచనం చదవండి, 18వ అధ్యాయం 4వ వచనం. మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి ఏం చేసినాడంటే దావీదునకు దే వర్ ద సైన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్. ఇది తన స్నేహానికి ఒక బంధం, ఒక మరి గుర్తుగా యోనాతాను దావీదుకి వీటిని అనుగ్రహిస్తూ వచ్చింటున్నాడు. అంత మాత్రమే కాదు, యోనాతానికి గుర్తుగా ఇప్పుడు దావీదు కూడా వీటిని తీసుకుంటూ వచ్చి ఉంటున్నాడు. యోనాతాను స్నేహానికి గుర్తుగా దావీదు కూడా వీటిని తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో దావీదు యోనాతాన్ల మధ్యలో ఎంత శ్రేష్టమైనటువంటి స్నేహం ఉందో మనం చూస్తూ ఉంటున్నాం. శ్రేష్టమైనటువంటి స్నేహం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుకు యోనాతాను తన సొంత పైబట్ట ఇస్తూ వచ్చింటున్నాడు. ఏంటి? ఎటువంటిది ఇస్తూ వచ్చింటున్నాడు? దావీదు సౌలును మరి మనం చూస్తే మరి యోనాతాను తన దుప్పటినిచ్చాడంట. ఏ దుప్పటినిచ్చాడు?
మనం ఫ్రెండ్స్కి ఏదైనా బర్త్డేకి వెళ్ళి ఏదైనా కొనడానికి వెళ్తే ఆ, ఏదైనా మంచిది కనబడుతుంది, కానీ దానికి ఒక కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అబ్బాయి దానికి అంత అవసరం లేదు, దాని ముఖానికి దాని ముఖానికి అంత అవసరం లేదు, ఇంకొంచెం తక్కువది చూపించండి అంటాం. సత్యమా కాదా? ఆ? సత్యమా కాదా? ఏమి చూసారా, బ్రదర్స్ అంటారు, వాడికి అంత సీన్ లేదులేరా, 50 రూపాయలు చూపించేదండి, 50 రూపాయలు లోపలేదంటే చూపించండి, 50 రూపాయలు లోపలేదని ఉంటే చూపించండి. ఆడికి అంత అవసరం లేదు, వాడికి ఏం తెచ్చాడు రా నీ బర్త్డేకి? ఓ ఊలాడుకుంటూ వచ్చి తినిపోయాడు వాడు. చాలాసార్లు అట్లా అనుకుంటాం, అంటే చాలాసార్లు. అయితే యోనాతాను ఏం చేసినాడు తెలుసా? యోనాతాను తన దుప్పటినిచ్చాడంట. ఏ దుప్పటినిచ్చాడు? తనదు సొంతది. యోనాతాను అనుకోలేదు, దావీదు ఒక గొర్రెల కాపరి కదా, యోనాతాన్ నా దుప్పటి ఎందుకు ఇవ్వాలా దావీదుకి, నా దుప్పటి ఎందుకు ఇవ్వాలా దావీదుకి అని చెప్పి అనుకోలేదు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు దావీదు మరి తన దుప్పటిని తన కత్తినిచ్చినాడంట. ఎవరి కత్తినిచ్చాడు? అక్కడ తన అని రాయబడింది చూడండి, అక్కడ చక్కగా గమనించండి. అక్కడ ఏం రాయబడిందంటే, మరి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు, అంటే ఇవన్నీ ఎవరివి? యోనాతాన్వి, ఆయన వాడిటివి, ఆయన సొంతంవి, ఎంతో ఇష్టపూర్వకంగా చేయించుకున్న కత్తి అది, ఎంతో ఇష్టపూర్వకంగా కుట్టించుకున్న దుప్పటది, ఎంతో ఇష్టపూర్వకంగా సిద్ధం చేయించుకున్నటువంటి విల్లది, అది ఎంతో ఇష్టపూర్వకంగా సిద్ధపరచుకున్న రాజులు మాత్రమే ధరించే నడికట్టది. ఎవరు ధరించే నడికట్టది? రాజులు మాత్రమే ధరించేటువంటి డబ్బులు బాగున్న వాళ్ళు నడుముకి ఏం చేస్తారు? వడ్డానం పెట్టుకుంటారు కదా. ఫంక్షన్లో పోతాయంటే సిస్టర్స్ని చూడాలి, అంటే ఏం చేస్తారు? డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని చూపించుకోవడానికి నడుముకి ఏం చేస్తారు? బంగారు వడ్డానం, కొంచెం డూప్లికేట్ కూడా ఉన్నాయి అండి, 1 గ్రామ్ గోల్డ్తో చేసేవి కూడా ఉన్నాయి, అవి కూడా బంగారంలానే ఉంటాయి. అవి కూడా ఎట్లుంటాయి? బంగారంలానే ఉంటాయి. ఇంకా కొంతమంది డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? గొలుసులు వేసుకుంటారు. మెడలో ఏం చేస్తారు? ఒకటి కాదు, 3-4 గొలుసులు వేసుకుంటారు. ఎందుకు? మా దగ్గర ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆయన గోల్డ్ మ్యాన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇంత పెద్ద పెద్ద మరి దండలు వేసుకునేవాడు, పూల దండలు వేసుకునేవాడు, బంగారు దండలు. అయితే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి చేతికి ఇంతింత పెద్ద కడియాలు, ఇన్ని మెడలో ఇంతవరకు బంగారం, ఇంకా రకరకాల అవన్నీ చూసి అందరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఏమండి మీరు ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు ఇట్లా బంగారము? మీదంతా ఏంటంటే ఆయన చెప్పాడు, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, అది చేస్తాను, నాకు ఇది ఉంది అది ఉందని చెప్పినాడు. లాస్ట్కి తేలింది ఏంటంటే అవన్నీ 1 గ్రామ్ గోల్డ్ అని తెలియదు. అవన్నీ ఏం తెలియంది? తీసుకెళ్ళి బొక్కలు వేసారు. ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారు కదా, ధీరుభాయ్ అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, వాళ్ళ భార్యకంట బంగారు కారు కొనిచ్చారంట. ఏం కారు? ఇప్పుడు మన కార్లంతా మరి ఐరన్ ఫ్రేమ్ కదా, ఆయన ఇచ్చిన కారుకి ఐరన్ ఫ్రేమ్ ఉండదు, గోల్డ్ ఫ్రేమ్ ఉంటుంది. ఏం ఫ్రేమ్ ఉంటుంది? ఇంకా చూడండి ఎట్లుందో. కొంతమంది మరి మహారాష్ట్రలోనే ఎక్కడ ఒక ఆయన ఉన్నాడు, గోల్డ్ మరి రిచ్ మ్యాన్, ఆయన బంగారంతో షర్ట్ చేయించుకున్నాడంట. దేంతో? బంగారంతో షర్ట్ అంటే మరి మరి కవచంలాగా ఉండదు, అది కూడా దారాలతోనే తయారు చేస్తారు, బంగారు దారంతోనే తయారు చేస్తారు. వెనకటికి మరి పూర్వకాలంలో మరి ఈ చీరలకు కూడా అంచు, బంగారు అంచు, వెండి అంచు ఇది కూడా వేసేవాళ్ళు. వెనకటికి అట్లా బంగారు అంచు, వెండి అంచుతోటి చీరలు నేసేటువంటి వారు. మరి అట్లాంటి అది ఉంది అన్నమాట. అయితే మా అమ్మగారు వాళ్ళ అమ్మగారి పెళ్లి చీర దాచిపెట్టుకున్నారు. మా అమ్మగారు వాళ్ళ అమ్మగారి పెళ్లి చీర, ఎందుకంటే అది వెండి అంచుతో ఉంది. ఏ అంచుతో ఉంది? వెండి అంచుతో ఉంది. అందుకే ఆ చీర దాచిపెట్టుకుంటవచ్చు. అట్లనే పూర్వము ఈ అంచు, వెండి అంచు, బంగారు అంచులతోటి వారు సిద్ధం చేసేటువంటి వారు, వస్త్రాలు సిద్ధం చేసేటువంటి వారు. కాబట్టి మరి
ఆ, అట్లా ఉండేది. అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు దావీదుకి యోనాతాను తన సొంత మరి ఆ యొక్క దుప్పటి, తన సొంత నడికట్టు మరి మరి ఇస్తూ వచ్చుంటున్నాడు. కీర్తనలు 45:13. కీర్తనలు 45:13. కీర్తనలు 45:13. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము ఆమె వస్త్రం ఎటువంటిదంట? అంతఃపురంలో ఉన్నటువంటి రాజకుమార్తె వస్త్రం ఎటువంటిదంట? బంగారు బంగారు బుటాపని. అంటే బంగారాన్ని సన్నటి దారాలుగా చేసి అప్పుడు దాన్ని బుటాపనిగా చేస్తారనమాట. ఇప్పుడు బిస్కెట్ గోల్డ్ ఉందనుకోండి, బిస్కెట్ గోల్డ్ని ఏం చేస్తారంటే ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు. ఫస్ట్ కట్ చేసి వాళ్ళు ఒక ఒక ఐరన్ ప్లేట్ ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ నంబర్ సైజ్ హోల్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజ్ హోల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రంధ్రాల గుండా దాన్ని అటువైపు నుంచి చెరుకు రసం లాగుతారు చూడండి, చెరుకు రసం అట్లా లాగి దాన్ని ఏం చేస్తారంటే సన్నటి తీగలుగా చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దాని ప్రకారం దాన్ని చేస్తారు. సో దిస్ ఇస్ హౌ దే మేక్ దే వర్క్ ఇన్ గోల్డ్. ఆ విధంగా బంగారంతో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. అందుకే అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుటా పని చేసినది. ఆమె వస్త్రం ఎటువంటిదంట? బంగారు బుటా పని చేసి. కాబట్టి ఇప్పుడు యోనాతాను దావీదుకి తన స్నేహానికి గుర్తుగా ఇప్పుడు తన యొక్క మరి పై వస్త్రమును, తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. దావీదుని తక్కువగా ఎంచలే, తనతో సమానంగా ఎంచినాడు. ఏంటి? తనతో ఏం చేశాడు? సమానంగా. ఎందుకు ఎంచాడు తెలుసా తనతో సమానంగా? ఎందుకంటే దావీదును ప్రాణ స్నేహితుడిగా ఎంచాడు. ఏంటి? దావీదును ఏం చేశాడు? చాలామంది మనకు ఫ్రెండ్స్ ఉంటారు. ఏంటి? మనకి చాలా ఫ్రెండ్స్ ఈ లోకంలో. గర్ల్స్కి గర్ల్స్, బాయ్స్కి బాయ్స్ చాలా ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు ఏ ఫ్రెండ్కి ఎంత వర్తో మనకు తెలుసు. ఏంటి? ఏ ఫ్రెండ్ ఎంత వర్తో? ఏంటి? ఏ ఫ్రెండ్ ఎంత వర్తో మనకి తెలుసు. మనతో సమానంగా ఎంచేమంటే ఆ ఫ్రెండ్ నిజమైన ఫ్రెండ్ అని అర్థం. అంతేనా? మనతో సమానంగా ఎంచేమంటే ఆ ఫ్రెండ్ ఏంటి? మనకి నిజమైన అంటే వాళ్ళు కూడా వాళ్ళలాగా మనల్ని ప్రేమిస్తే మనము కూడా మనలాగా వాళ్ళని ఏం చేస్తాము? ప్రేమిస్తాం. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఎ ట్రూ ఫ్రెండ్షిప్. వాళ్ళ వల్లే మనలను ప్రేమించడం, మన వల్లే ఇతరులను ప్రేమించడం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఏం చేయాలంట? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఏం చేయాలంట? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో యోనాతాను దావీదుని తనతో సమానమైన వాడిగా ఎంచాడు. ఏంటి? తనతో ఎటువంటి వాడిగా ఎంచాడు? ఎటువంటి వాడిగా ఎంచాడు? ఏమైనా అర్హతలు ఉన్నాయండి దావీదుకి? సిమిలారిటీస్ చెప్పండి. దావీదుకి యోనాతానికి మధ్యలో ఉన్న సిమిలారిటీస్ చెప్పండి. దావీదుకి యోనాతానికి మధ్యలో ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటి? యోనాతాను రాజకుమారుడు, దావీదు పశువుల కాపరి, ఒక సామాన్యమైన వ్యక్తి. యోనాతాను కాబోయే రాజు, దావీదు పశువుల కాపరి. బై ప్రొఫెషన్ ఇదే చెప్పాడు. యోనాతానేమో రాజకుమారుడు, ఆయన రాజుగా చేయబడాల్సినటువంటి వాడు. యోనాతాను కత్తి యుద్ధం ఎరిగినటువంటి వాడు, దావీదుకి కత్తి యుద్ధం రాదు. యోనాతాను రాజవస్త్రం ధరించేటువంటి వాడు, దావీదు పశువుల కాపరులు ధరించేటువంటి వస్త్రం ధరించేటువంటి వాడు. యోనాతాను రాజగృహంలో ఉండేటువంటి వాడు, దావీదు అడవులలో ఎడారులలో గొర్రెల మందలతో పాడి గొర్రెలను మేపుకుంటూ అడవులలో వీధుల్లో ఎడారుల్లో నడుచుకుంటూ పోయేటువంటి వాడు. యోనాతాను రాజగృహంలో రాజభోజనమును భుజించేటువంటి వాడు, దావీదు అడవులలో పడి వెళ్తూ మరి ఆ దారిలో వారికి దొరికినటువంటి ఆహారాన్ని భుజిస్తూ మరి పనిని చేసేటువంటి వాడు. ఏమున్నాయి సిమిలారిటీస్ తనతో సమానంగా ప్రేమించడానికి? ఏమి కూడా లేవు. ఏంటి? ఏమి కూడా. కానీ దావీదులో
యోనాతాను చూసినటువంటి ఒకే కొన్ని సుగుణాలు దావీదుని తనతో సమానమైన వాడిగా ఎంచడానికి కారణమైంది. తనతో ఎట్లా ఎంచినాడంట? సమానమైన వాడిగా ఎంచడానికి కారణమైంది. దావీదు జీవితంలో మరి శత్రువుని జయించేటువంటి అనుభవం ఉంది. ఏంటి? శత్రువుని జయించేటువంటి అనుభవం ఉంది. మరి కత్తి లేకుండా, ఢాలు లేకుండా శత్రువు పైనకి బహుధైర్యముగా వెళ్ళగలిగినటువంటి, మరి నిబ్బరం కలిగినటువంటి మనస్సు దావీదు దగ్గర ఉంది. చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం చూడండి. దేవుడు కత్తి వలన కాదు, ఈట వలన మాటను చూడండి. చదవండి. 17వ అధ్యాయము. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. నేను 2 సమయాలు చూస్తూ వచ్చాను. కాబట్టి ఆయన కత్తి వలనను ఈట వలనను 47 యెహోవా రక్షించువాడు కాడు. యుద్ధం ఎవరిదంట? యెహోవా. కాబట్టి దావీదు జీవితంలో ఇటువంటి ఒక ధైర్యాన్ని చూస్తూ వచ్చుంటున్నాడు. ఎట్లాంటి ధైర్యం ఇది? ఇది తను మరి ఇది ఒక శరీర సంబంధమైనటువంటి ధైర్యం కాదు. ఇది భౌతికమైనటువంటి ధైర్యం కాదు. ఇది ఏ ధైర్యం తెలుసా? నీతిమంతుడుగా చేయబట్ట ద్వారా వచ్చేటువంటి ధైర్యం. చూడండి, సామెతలు 28 మొదటి వచనం చదవండి. సామెతలు 28 మొదటి వచనం. ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహం వలె ఎట్లుంటారంట? గొల్యాత్ అక్కడ 40 రోజుల నుంచి కేకలేస్తా ఉన్నాడు. ఏయ్ దమ్మున్నోడు రండి, ధైర్యం ఉన్నోడు రండి, మనిద్దరం ఒకరితో ఒకరు పోరాడదాం. నేను ఓడిపోతే ఫిలిస్తీన్లు మీకు బానిసలు అవుతారు, మీరు ఓడిపోతే మీకు బానిసలు కండి అంటే ఆ గొల్యాతు దగ్గరికి వెళ్ళి నుంచోడానికి నేనున్నాను, ఇశ్రాయేల్ పక్షంగా దేవుడి పక్షంగా నిలబడాను నేనున్నానని చెప్పే అంటే ధైర్యము ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఒక్కరికి లేదు, ఇశ్రాయేల్ సైన్యంలో ఒక్కరికి లేదు, ఇశ్రాయేల్ సైన్యాధిపతికి లేదు, ఆఖరికి యోనాతానుకు కూడా లేదు, ఆఖరికి సౌలుకు కూడా లేదు. ఎందుకు? వాడు 40 రోజుల నుంచి ఏం చేస్తున్నాడండి? ఎన్ని రోజుల నుంచి వాడు కేకలేస్తా ఉన్నాడు? 10 చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం చదవండి. చూడండి, అక్కడ 40 దినముల నుంచి అన్న మాట ఎన్నో వచ్చినాము చదవండి. ఫిలిస్తీయుడు సాయంత్రములను బయలుదేర్చు. 40 రోజులు ఈ యొక్క ఫిలిస్తీయుడు తను కనబరుచుకున్నాడు. ఉదయము సాయంత్రం వస్తున్నాడు, దూషిస్తున్నాడు, ఇశ్రాయేల్ దూషిస్తున్నాడు, 12 గోత్రాలు దూషిస్తున్నాడు. కానీ 40 రోజుల దాకా ఒక్కళ్ళు కూడా పోవడానికి ధైర్యం చేయలేదు. ఒక్కళ్ళు కూడా ఎవరికి ధైర్యం సరిపోవడంలే. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అందరూ ఫాస్టింగ్ ప్రేయర్ ఆ రోజు, ఆ 40 దినాలు. ఏంటి 40 డేస్ ఏంటి ఇశ్రాయేల్ దేశంలో? ప్రభా మా ఆయనను కాపాడని ఆడవాళ్ళంతా ఏంటి? ప్రభా మా ఆయనను కాపాడు నాయనా, మా ఆయన ఇక్కడ తొందరపడి ముందుకు వెళ్ళిపోతాడేమో, నాయనా మా ఆయనను కాపాడు, మా ఆయన అసలే అమాయకుడు నాయనా, ప్రభా ఎక్కడ సౌలు ముందుకు తెస్తాడు, ఎక్కడ సైన్యాధిపతి ముందు వస్తాడు, నాయనా కాపాడు అని
అప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా, నాయనా ఆ కుదరక నాకు ఇప్పుడే పెళ్లి కుదిరింది, ఈ పనికి మాలోడు పిలుస్తాడు ఇప్పుడే వచ్చాడు, ఈయన ఏదో నా ముందు దయ సాహసాలు చూపించడానికి ముందుకు దుంకి ప్రాణం పోగొట్టుకుంటాడేమో, ప్రభా దయచేసి నాకు కాబోయే ఆయనని కాపాడు ప్రభా అని చెప్పి ఆ కన్యకలందరూ ప్రదానం చేయమన్న కన్యకలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకేముంది చెప్పండి, ఇంకా ఇట్లా యవనులు ముసలి వాళ్ళ భార్యలు వాళ్ళు ఉంటారు, ప్రభా ఆడపిల్లలు ఉంటారు, ఇంకా మగపిల్లలందరూ చేరి రౌండ్ కూర్చొని, ప్రభా మా నాన్నని కాపాడు పైన, ఆ ఫిలిస్తీన్ జోలు పోకుండా చేయి ప్రభా. మరి ఎవరు పోతారు? హూ విల్ గో? ఎవరు వెళ్తారు? మరి అందరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. మా నాన్నని కాపాడు, మా అన్నని కాపాడని ఆడపిల్లలు, మా ఆయనని కాపాడని భార్యలు, దాని తర్వాత మా అన్నని కాపాడని తమ్ముళ్ళు, మా కాబోయేనని కాపాడమని ఆ యవనస్తురాలు అందరూ ప్రార్థన చేస్తారు. మరి ఎవరు పోతారు? హూ విల్ గో? ఎవరు వెళ్తారు? సింహపు గుండె కలిగినటువంటి వాడు, నీతిమంతుడు, మరి దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉన్నటువంటి మరి దావీదును దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చిండు. 40 దినాలు ప్రభు దేవుని పక్షంగా నిలబడే వారిని ఎదుగుతూ వచ్చింటున్నాడు. ఎదిగితే ఎవ్వరు సైన్యంలో ఒక్కడు కనపడలే. యూదా గోత్రంలో ఎదిగినాడు, ఎఫ్రాయిం గోత్రంలో ఎదిగినాడు, రూబేను, దాను, జబులోను, నఫ్తాలి, ఇషాకారు, మరి ఆషేరు, అన్ని గోత్రాల్లో ఎదిగితే ఒక్కడు కూడా కనపడలేదు దేవునికి, ఒక్కరు కూడా కనపడలేదు. సింహం వంటి ధైర్యము, సింహం వల్లే మరి నీతిమంతులైనటువంటి వారు, మరి ధైర్యంగా ఉండేటువంటి ఒక్కళ్ళు కనపడలేదు, నీతిమంతులు ఒక్కడు కనపడలేదు. అయితే అప్పుడు దేవుడు ఇక్కడ ఎదుగుతుంటే ఇక్కడే కనబడతలేరని చూస్తే అడవిలో కనపడ్డాడు ఒక ఆయన. ఎక్కడ కనపడ్డాడు? అడవిలో. ఈజ్ ద రైట్ పర్సన్. సింహం వంటి ధైర్యం గలవాడు, నీతిమంతుడు. ఈ ధైర్యం ఎట్లా వచ్చింది? నీతి ద్వారా వచ్చింది. ఈ ధైర్యం ఎట్లొచ్చిందండి ఈ ధైర్యము? ఇప్పుడు చెప్పండి. మరి ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో సైనికులుగా పనిచేసుకున్న వాళ్ళకి జీతాలు ఇవ్వడము ఏంటి? వేస్టా? కరెక్టేరా? వేస్ట్. అందరు యుద్ధశూరులే, అందరూ నేను అప్పుడు ఇంతమందిని చంపాను, ఇప్పుడు ఇంతమంది అని చెప్పుకుంటున్నారు. కానీ అసలైన సమయం వచ్చినప్పుడు ఒక్కడు ముందుకు రావడంలే, ఒక్కడు ముందు రావడం. నేను పోనంటే నేను పోను అంటున్నారు. అందరు ఏం చేస్తున్నారు తెలుసా? కొండల్లో గుహల్లో ఏం చేస్తున్నారు? దాక్కుంటున్నారంట. ఏం చేస్తున్నారు? కొండల్లో గుహల్లో ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఆ ఫిలిస్తీన్ని చూడంగానే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొండల్లో గుహల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాక్కుంటా ఉన్నారు. వాడిని చూడంగానే ఎంత అవమానం, ఎంత సిగ్గుచేటు. దేవుని ప్రజలు ఈ దినాల్లో శత్రుని జయించలేక వారు అదే విధంగా మరి పారిపోతా ఉన్నారు. చూడండి, 1 సమూయేలు 17:24 చదవండి. ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని నుండి పారిపోగా, చాలండి. ఆ నిధి నుండి ఏమైనారంట? ఈ దినాల్లో సమస్యల నుండి పారిపోయే వాళ్ళు ఉన్నారు. ఏంటి? సమస్యల నుండి ఏమవుతున్నారు? సమస్యల్లో పారిపోయేవారు ఉన్నారు. కానీ దావీదు జీవితంలో సమస్యల నుండి పారిపోయేటువంటి వాడు కాదు. దావీదు నీతిమంతుడు. దావీదు ఎవరండి? దావీదు నీతిమంతుడు. దేవుడంట నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండేట్లుగా చేస్తాడంట. మరి యవనస్తులు కూడా చాలామంది ఈ దినాల్లో సమస్యల్ని జయించలేక సమస్యల్లో చిక్కుకొని తమ జీవితాలు పాడు చేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటూ తమ జీవితాలు పాడు చేసుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ జీవితంలో జరిగిన తప్పులు, వారి జీవితంలో జరిగినటువంటి మరి వారు చిక్కుకున్న చిక్కుల్లో నుండి ఎవరు విడిపించలేరు అనుకుంటున్నారు. అందుకే చాలామంది తమ ప్రాణాలని తీసుకుంటున్నారు. ఒక ఉత్తరం రాసేసి ప్రాణం తీసుకుంటున్నారు. కాబట్టి ఎంతో విచారకరం. ఈ మధ్య ఒక ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతానేమో అని చెప్పి ఆత్మహత్య, ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఫెయిల్ అవుతానేమో అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. వాడికి 530 520 వచ్చే మార్కులు. భయం, ఫెయిల్ అయిపోతానేమో అన్నటువంటి భయం. కాబట్టి ఈ దినాల్లో అటువంటి పిరికివారు ఉన్నారు. ఈ దినాల్లో ఇటువంటి పిరికివారు. కారణం ఏంటి? వారి జీవితంలో నీతి లేదు. ఏం లేదండి వారి జీవితంలో?
వాళ్ళ జీవితంలో వారికి యూనివర్సిటీ డిగ్రీలు ఉన్నాయి, వాళ్ళ జీవితంలో చక్కటి చదువు ఉంది, వాళ్ళ జీవితంలో చక్కటి డిగ్రీలు ఉన్నాయి, వారి జీవితంలో చక్కటి తల్లిదండ్రులు ఉన్నారు, వారి జీవితంలో చక్కటి ఆస్తిమంతులుగా ఉన్నారు, చక్కటి విద్య ఉంది, చక్కటి సర్టిఫికెట్లు ఉన్నాయి, చూడ్డానికి చక్కగుంటున్నారు. కానీ వారి జీవితంలో ఏం లేదంటే నీతి లేదు. నీతి లేని వారు ధైర్యంగా జీవించలేరు. నీతి లేని వారు ధైర్యంగా జీవించలేరు. కాబట్టి ఇది యోనాతాను దావీదులో చూస్తూ వచ్చింటున్నాడు. ఏంటి అంటే దావీదు నీతిమంతుడు. సింహం వల్ల ఎట్లున్నాడంటే దావీదు ఎట్లున్నాడు? సింహం వల్ల ఎట్లున్నాడు? ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి మనము అట్లు ప్రతి సమస్యని ఎదుర్కొనేగలిగే వారంగా మనం ఉండాలి అంటే మనము నీతిమంతులుగా మార్చబడాలి. ఏం చేయబడాలా? నీతిమంతులు. అందుకే ఇప్పుడు ఈ యొక్క తన నీతిని బట్టి తనకున్నటువంటి ధైర్యము చూసి యోనాతాను ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఇతడు నాకంటే గొప్పవాడు. ఎవరు? దావీదు. ఎవరు? నాకంటే. నేనైనా 40 దినాలు సౌలు మరి గొల్యాతు ముందుకు వెళ్ళలేకపోయినాను, కానీ ఈ వ్యక్తి కత్తి లేకుండా, డాలు లేకుండా, శిరస్త్రాణం లేకుండా, కవచం లేకుండా వట్టి వడిసలతో వెళ్ళి ఒక యుద్ధశూరుణ్ణి జయించుకొని వచ్చింటా ఉన్నాడు. ఈ వ్యక్తి సింహం వంటి గుండె కలిగినటువంటి వాడు, ఈ వ్యక్తి సింహం వంటి ధైర్యం కలిగినటువంటి వాడు, ఈ వ్యక్తి సింహం వంటి బలం కలిగినటువంటి వాడు, ఈ వ్యక్తి సింహం వలే సింహం వంటి వాడు. మరి అని చెప్పి యోనాతాను దావీదుని మరి తన ప్రాణ స్నేహితుడికి ఎంచి తనతో సమానంగా ఎంచినాడు. తనతో ఏం చేసినాడు? సమానంగా ఎంచుతాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను తనతో సమానంగా ఎంచుతా ఉన్నాడు. నిన్ను సమానం. అందుకే నిన్ను నన్ను మరి ఏం చేయాలనుకుంటున్నాడంట? చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము చూడండి, 28, 29 వచనాలు చదవండి. దేవుని ప్రేమించు వారికి తన కుమారుడు తన అనేక సహోదరులలో జ్యేష్ఠున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను? వారు తన కుమారునితో స్వరూపము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారు నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను తన కుమారునితో సమానంగా ఎంచుతూ ఉన్నాడు. ఏంటి? ఎవరితో సమానంగా ఎంచుతున్నాడు? దేవుడు తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన కుమారునితో సమానంగా ఉండటకు పిలుస్తూ ఉంటున్నాడు. సమానంగా ఎట్లుండాలంటే యేసు ప్రభుతో ఎట్లుండాలంట? మనము సమానంగా ఉండాలంట. యేసు ప్రభుతో మనం సమానంగా ఉండాలంట. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమన్స్ 8:17 చదవండి. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో సంపన్నుల క్రీస్తు తోటి ఏమైనామంట? మనము క్రీస్తు కంటే తక్కువ వారని చెప్పలేదు వాక్యం. క్రీస్తు తోటి ఏమైనామంట? మనము వారసులం. క్రీస్తు తోటి వారసులుగా సమానమైన వారసులుగా ఉండడం కోసం ప్రభు నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు దావీదును యోనాతాను తనతోటి సమానమైన వారసుడని ఎంచుకున్నాడు. యోనాతాను ఏం చేసుకున్నాడు? తనతోటి ఎటువంటి వాడుగా ఎంచుకున్నాడు? అందుకే తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన డాలును, తన నడికట్టును అన్నిటినీ దావీదుకి ఇస్తూ వచ్చుంటున్నాడు. ఆ విధంగానే పరలోకమందున్నటువంటి దేవుడు నిన్ను తన కుమారునితోటి సమానమైన వారసుడుగా నిన్ను కూడా ఎంచుతూ వచ్చుంటున్నాడు. అందుకోసమే సమానమైన వారసుడుగా అంటే ఎటువంటి వారసుడు? మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చదండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ తేజస్సును
ఆ, ఆ, ఆ. 2వ వచనం క్షమించి. ఆ దినములో అంతమందు మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుడుగా నియమించను. ఆ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారంట సమస్తానికి వారసుడు అంట. ఏంటి? దేనికి వారసుడైనా? సమస్తం. ఆయన తండ్రి కలిగి ఉన్న సమస్తానికి వారసుడైన, సమస్తానికి ఆ రాజ్యము. అందుకే మన యేసుక్రీస్తు వారు చెప్పినారు, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరును రాలి. ఎందుకు? రాజ్యమైనది, సింహాసనమైనది, అధికారమైనది తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంపూర్ణమైనటువంటి అధికారం ఇస్తా వచ్చినాడు. ఎటువంటి అధికారం ఇచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి? సంపూర్ణమైన. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదండి. అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారము. ఇప్పుడు చెప్పండి, మనము బతికినంత కాలం ఎక్కడ బతకాలా? భూమి మీద బతకాలి. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలి. అంతేనా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలండి? వెళ్ళాలని లేదా పరలోకం? ఇక్కడే 70mm సినిమా థియేటర్ ఉంది, దాంట్లో ఉంటే చాలు అనుకుంటున్నారు. చాలామంది యంగ్స్టర్స్ సినిమాలు అంటే చాలా ఇష్టం కదా. కాబట్టి బతుకున్న శరీరంలో ఉన్నంత వరకు భూమి మీద ఉండాలా. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, నరుని ఆత్మ దేవుడు పెట్టిన ఏంటి? దీపము. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. అయితే ఆ ఆత్మ మరలా ఎక్కడికి వెళ్తుందంట? దేవుని యొద్దకు దాన్ని దయచేసిన వాని యొద్దకే, అనగా దేవుని యొద్దకే తిరిగి వెళ్ళాలి. నీ ఆత్మ నీ శరీరంలో ఉన్నంత వరకు భూమి మీద ఉంటావు. నీ ఆత్మ నీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? వెళ్తే ఎక్కడికి వెళ్ళాలా? ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళకుండా నీ ఆత్మ బంధించబడింది అనుకో, ఎట్లా? మరి పేతురు రాసినటువంటి పత్రికలో కొంతమంది దేవదూతలు బంధించబడ్డారు. ఏంటి? కొంతమంది దేవదూతలు ఏం చేయబడ్డారు? బంధించబడ్డారు. ఆ దేవదూతలు చదవండి, 2 పేతురు 2వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందిని కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబెట్టకు. ఇప్పుడు పాపం చేసిన దేవదూతల్ని దేవుడంట ఏం చేసినాడు? వారిని పాపం చేసినటువంటి దేవదూతల్ని దేవుడు వారిని విడిచిపెట్టలేదంట. ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదు. మరి ఏం చేశాడు దేవుడు? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి వాళ్ళని ఏం చేసినాడంట? తోసేసాడు. కటిక చీకటి కలిగినటువంటి బిలములలోనికి వాళ్ళని తోసేసి, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోని వాళ్ళని తోసివేసి తీర్పుకు కావలిలో ఉండుటకు వారిని ఏం చేసినాడంట? అప్పగించెను. వారిని మరి అప్పగిస్తూ వచ్చింటున్నాడు. మరి తీర్పుకు కావలిలో వచ్చింటున్నాడు. అట్లనే పాపంలో చనిపోయినటువంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడంటే, కటిక చీకటి గల బిలములలో దేవుడు వారిని బంధించి తీర్పు యొక్క కావలిలో దేవుడు వాళ్ళని ఉంచుతున్నాడు. తీర్పు యొక్క కావలిలో ఏం చేస్తున్నాడు? దేవుడు వాళ్ళని ఉంచుతున్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, ఆ విధంగా మరి వారు తీర్పులోనికి ప్రవేశిస్తున్నారు. కొంతమంది దేవుని యొద్దకే చక్కగా ప్రవేశిస్తూ ఉంటున్నాడు కొంతమంది. అందుకే ఆ లాజరు ఏం చేస్తున్నాడు? నేరుగా ఎక్కడికి వెళ్ళినాడు? తండ్రి అయినా మరి అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి కొనుకోబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉన్నంతకాలం భూమి మీద ఉంటాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒకటి
చీకటి కలిగినటువంటి ప్రాంతంలో బంధించబడతాడు, లేకపోతే పాతాళ లోకంలో నరకంలో కన్నా ప్రవేశిస్తాడు. 2 మరి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకైనా కొనుక్కోబడతాడు. కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, మరి దావీదు జీవితంలో ఆయన నీతిమంతుడిగా ఉంటా ఉన్నాడు. అందుకే అంత ధైర్యము, అంత భయం, అంత ధైర్యం ఉంది దావీదుకి. గొల్యాతును చూసి ఏమాత్రం వెరవనటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అదే విధంగా తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను క్రీస్తు యేసుతోటి సమానమైన వారసులుగా చేస్తూ వచ్చింటున్నాడు. ఎటువంటి వారసులుగా చేస్తూ వచ్చిన్నాడంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారు దేనికి ఆయన వారసుకుంటూ వచ్చింటున్నాడు. ఆ సమస్తానికి ఆయన వారసుడుగా నిన్ను నన్ను చేయడానికి ఇష్టపడుతూ వచ్చింటున్నాడు. ఆయనలో జీవం ఉండెను, దాని తర్వాత ఆయన జీవం గలవాడు. ఉదయకాలం ఆరాధన వర్తమానం, ఆయన జీవం గలవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఇంకా ఆయన ప్రేమ స్వరూపైన వాడు. మరి ఇట్లు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గుణాతిశయములు ఎన్నో ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుతో సమానమైనటువంటి వారసులుగా మరి దేవుడు మనల్ని చేస్తాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు ఒక మాట, ఏమనంటే, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలే. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మరి నిన్ను నన్ను యోనాతాను దావీదును సమానమైన వారసుడిగా ఎంచినట్లుగానే తండ్రి అనే దేవుడు నిన్ను కూడా క్రీస్తు యేసుతో సమానమైన వారసుడిగా ఎంచడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. నువ్వు నేను దావీదు వంటి వారం కాము. నువ్వు నేనైతే పాపులం, అపవిత్రులం, చెడిపోయినటువంటి వారం. అయినా కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు పాపం మెరిగినటువంటి తన కుమారుని అనుగ్రహిస్తూ వచ్చింటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కలవరిలో తాను చిందించినటువంటి అమూల్యమైన ప్రస్తుతమైన రక్తం ద్వారా మరి నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి నిన్ను నన్ను పవిత్రపరచి, అంత మాత్రమే కాదు, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మరి ధరించుకొని ఈ లోకంలో దావీదు వంటి జయవంతులంగా మరి యుద్ధశూరులుగా ఉండు కొరకై దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంటా ఉన్నాడు. అందుకే గల్తీలకు మరి మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక బుక్ ఆఫ్ ఎఫెషియన్స్, ఎఫెసీలకు 6వ అధ్యాయం. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము చూడండి, 12వ వచనం, 11వ వచనం, 11 చదవండి. మీరు అపాతంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏంటి ఆ సర్వాంగ కవచం? నేను 12 చదువుతాను, మీరు 12. ఏలైనగా మనం పురాణ శైలితో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశ మండలంలో దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. 13వ వచనం అందరు కలిసి 13 అందరు చదవండి. అందుచేతను ఎలాగనగా మీ నడుమునకు సత్యమని తట్టి కట్టుకుని నీతి అను మైమరును తొడుక్కోండి. 15 పాదములకు సమాన స్వార్థం వలన సిద్ధమందు ఇవన్నీ గాక విశ్వాసమును డాల్ను పట్టుకునండి, దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. చదవండి. మరియు రక్షణను శ్రేష్ఠానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునండి. కాబట్టి మరి యోనాతాను ఏ విధంగా అయితే సమస్తం ఇచ్చినాడో అట్లనే తండ్రి అయినటువంటి దేవుడు నీకు నాకు కూడా సర్వాంగ కవచం ఇస్తూ వచ్చి ఉంటున్నాడు. ఈ సర్వాంగ కవచము మరి శత్రువు పైన నిన్ను నష్టపరిచి, నిన్ను దోచుకొని, నిన్ను కీడు చేసి, నీ జీవితంలో మరి నష్టాల పాల్లో ఉన్నట్లుగా, నీ జీవితము అంత కీడుతో నింపబడినట్లుగా, నీ జీవితము ఎంత అవమానాలతో ఓటములతో నింపబడినట్లుగా, కారణమైనటువంటి అపవాది మీద జయం పొందుటకు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరికంటే నీతిమంతులకు మాత్రమే ఇస్తాడు. ఈ సర్వాంగ కవచం ఎవరికి ఇస్తాడు? నీతిమంతులకు. ఈ నీతిమంతులకు మాత్రమే ఇస్తాడు. దావీదు ఎట్లు నీతిమంతుడిగా ఉండి సింహం వంటి సింహం వలె ధైర్యం కలిగినటువంటి ఆ నీతిమంతుడైనటువంటి దావీదుకి ఎట్లు యోనాతాను తన పైబట్టను, తన కత్తిని, తన డాలును, తన విల్లును, తన నడికట్టునిచ్చినాడు. అదే విధముగా
ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి కూడా దేవుడు మరి తన కుమారునితో సమానమైన వారసులుగా ఎంచి యోనాతాన్ని దావీదును ఎంచినట్లుగా వారికి కూడా ఈ సర్వాంగ కవచాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి వాడుకుంటున్నాడు. ఈ సర్వాంగ కవచం ద్వారా వారు శత్రు యొక్క అగ్నిబాణములను ఆర్పి వారు కూడా యాత్రలో జయవంతులుగా సాగడానికి ప్రభు వారికి సహాయపడతా ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరిస్తారో వారు అన్నిటిలో అత్యధిక విజయశాలులుగా ఉంటారు. రోమిలకు రాసినటువంటి పత్రిక చదువుకుని ప్రార్థన చేసుకుంటాం. రోమిలకు రాసినటువంటి పత్రిక బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము అందరం కలిసి చదువుకున్నాం. రోమన్స్ 8:37. In all these things చదవండి. In all these things we are more than conquerors through him that loved us. మనం ప్రేమించిన వాటి ద్వారా వీటన్నిటిలో ఏం పొందుతున్నామంట? అత్యధికమైన విజయం పొందుచున్నామండి. వేటిలో అత్యధిక విజయం పొందుచున్నాము? 35వ వచనం. Who shall separate us from the love of Christ? Shall tribulation or distress or persecution or famine or nakedness or peril or sword? As it is written, for thy sake we are killed, all the day long we are counted as sheep for the slaughter. కాబట్టి శ్రమ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు. వీటన్నిటిలో అత్యధిక విజయం పొందడానికి దేవుడు సర్వాంగ కవచం ఇస్తుంటున్నాడు నీ జీవితంలో. మరి ఈ సర్వాంగ కవచం ద్వారా గొప్ప ధైర్యం అన్ని పరిస్థితుల్లో కలిగి ఉండడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ సర్వాంగ కవచంను ధరించినటువంటి వారు ప్రతి యుద్ధమును జయించగలిగేటువంటి వారు, ప్రతి ఒక్క శత్రువు వల్ల కలిగే నిరాశను జయించగలిగే వారు ఉంటారు, ప్రతి ఒక్క శత్రువు వల్ల కలిగేటువంటి కుతంత్రాన్ని జయించగలిగే వారు ఉంటారు, శత్రువు వల్ల కలిగేటువంటి ప్రతి నిందను జయించగలిగే వారు ఉంటారు, ప్రతి శత్రువు వల్ల కలిగే ప్రతి శ్రమను జయించగలిగేటువంటి వారు ఉంటారు. ఆ సర్వాంగ కవచము ధరించినటువంటి వారికి దేవుడు సమయోచితమైనటువంటి సహాయము, సమయోచితమైనటువంటి ఆలోచన, సమయోచితమైనటువంటి నడిపింపు, సమయోచితమైనటువంటి మార్గమును దేవుడు వారికి చూపించి, దేవుడు వారికి అనుగ్రహించి, దేవుడు వారికి చూపించి, దేవుడు నడిపించేటువంటి వాడు ఉంటున్నాడు. కాబట్టి యవనస్తులారా, దేవుడు కూడా మిమ్మల్ని అత్యధిక జయశాలుగా చూడాలనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని యేసుక్రీస్తుతో సమానంగా ఎంచి మీకోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలసుల్లో సిలువకు అప్పగిస్తూ వచ్చింటున్నారు. ఆయన యేసుక్రీస్తుతో సమానంగా ఎంచాడు. నువ్వు నేను ఏ పాటి వారం? యేసుక్రీస్తు కంట పరలోకమందును భూమి మీద ఏమి ఇవ్వబడిందంట? సంపూర్ణమైన అధికారం ఇవ్వబడింది. కాబట్టి ఈ భూమి మీద నీకు ఏదైనా ఆశీర్వాదం కావాలంటే యేసుక్రీస్తు ద్వారానే రావాలి నీకు ఆశీర్వాదం. పరలోకంలో నువ్వు ప్రవేశించి ఆ పరలోకం అనుభవించాలంటే యేసుక్రీస్తు ద్వారానే ఆ పరలోకంలో ప్రవేశించి ఆ పరలోక మహిమైశ్వర్యం నువ్వు అనుభవించగలవు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా భూలోక ఆశీర్వాదం లేదు, పరలోక ప్రవేశము, పరలోక ఐశ్వర్యం లేదు. అంటే మీరు అనొచ్చు, ఏమండి మరి వీళ్ళందరూ లోకంలో ధీరుభయం, మరి గొప్ప గొప్ప వాళ్ళు, కోటీశ్వరు, లక్షల కోట్లు, వేల కోట్లు ఉన్నారు, వాళ్ళంతా ఆశీర్వాదం కాదా? మరి దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. 73వ కీర్తనలో ఉంది, నిశ్చయముగా నువ్వు వారిని ఎక్కడ పెట్టావంట? కాలు జారు చోటనే నువ్వు వారిని పెట్టి ఉన్నావు. 73వ కీర్తన చదవండి. 73 Psalm 73వ కీర్తన 18వ వచనం. Surely thou didst set them in slippery places, thou castest them down into destruction. చదవండి. 73:18 చదవండి. నిశ్చయముగా నువ్వు వారిని ఎక్కడ పెట్టావంట? దేవుడు ఎక్కడ పెట్టాడంట? కాలు జారు చోటనే పెట్టినాడు. గొల్యాతు కాలు జారాడా? దావీదు కాలు జారాడా? గొల్యాతు కాలు జారాడా? దావీదు కాలు జారాడా? కాలు జారి ఏం పడ్డాడు? బొక్క బోర్లో పడితే దావీదు వెళ్ళి ఆయన ఖడ్గం తీసుకొని శిరఛేదనం చేసి తలలు పట్టుకొని ఎక్కడికి వెళ్ళా? యెరూషలేముకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళాడు. కాబట్టి నిశ్చయముగా మీరు అనుకుంటుండొచ్చు, ఈ లోక ఐశ్వర్యం చూసి కార్లు, బిల్డింగ్లు, దాని తర్వాత పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళని చూసి అబ్బా లోపల ఎంత బాగుంటుందో. లోపల ఏం బాగుంటుంది? బయటికి ఆ రంగులు అవన్నీ బాగుంటాయి, లోపలంతా ఏడుపు, లోపలంతా భయము, లోపలంతా నటన ఉంటుంది. పెద్ద పెద్ద ఇల్లు చూసి మీరు అనుకుంటారు లోపల ఎట్లుంటుందో, ఒక్కసారి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటుండొచ్చు. మీరు చాలాసార్లు అట్లా అనుకుంటారు. నాకు కూడా ఫలక్నామా ప్యాలెస్ చూడాలని ఉండే, హైదరాబాద్లో పుట్టి ఎప్పుడు పోలే.
అయితే బెంగళూరులో మైసూర్ ప్యాలెస్ కూడా చూడాలంది, కానీ ఎప్పుడు పోలే. అయితే ఇంకా చాలా ఆశలు ఉన్నాయి లేండిలే, మీకు ఎందుకు చెప్పాలి. అంటే అవి ఓన్లీ ఇండియాలో, అవుట్ ఆఫ్లో కూడా ఉంటాయి కదా. నేను కూడా మనిషినే కదా మీలాగా. ఏంటి, నేను కూడా మనిషినే కదా. అవుట్ ఆఫ్లో కూడా ఉంటాయి. ఇండియాలో ఏంటి, హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్, బెంగళూరులో మైసూర్ ప్యాలెస్. దాని తర్వాత అవుట్ ఆఫ్లో కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. అయితే ఆశలు అంటే తీర్చుకోవాలన్న కోరిక కూడా ఏం లేదు, జస్ట్ చూస్తే బాగుంటుందేమో అనే ఆలోచన, అంత మించి వేరే ఆలోచన ఏం లేదు, చూస్తే బాగుంటుంది. అయితే మనం చూస్తాను ఎందుకు ఫలక్నామా ప్యాలెస్లో 100 పీపుల్ ఒకటేసారి కలిసి కూర్చొని తినే అంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. ఎంతమంది? ఎంత? 100 పీపుల్, 100 మంది ఒకేసారి అటు ఇటు కూర్చొని తినొచ్చంట. అంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది ఫలక్నామా ప్యాలెస్లో. అట్లా మరి. కాబట్టి బకింగ్హామ్ ప్యాలెస్ లండన్లో ఎంత చక్కగా ఉంటుందో బకింగ్హామ్ ప్యాలెస్. అప్పుడు ఎట్లా కొన్ని ప్యాలెస్ కాబట్టి అయితే మనం చూస్తాం. అయితే బయట నుంచి చూస్తే మనకు అనిపిస్తుంది, అబ్బాయి ఎంత బాగుందో ఆ ప్యాలెస్ బయట నుంచి. లోపల ఇంకెంత బాగుంటుందో. లోపల ఏం బాగుండదు. లోపల అంతా ఏముంది తెలుసా? జారిపడిన దెబ్బలు, జారిపడిన గాయాలు, లోపల దుఃఖాలు, భయాలు, ఇవే ఉంటాయి. సింహం ప్యాలెస్లో ఉంటుందా, అడవిలో ఉంటుందా? సింహం ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. అడవిలో కాబట్టి ఎక్కడ ఉంటుంది సింహము? ఎక్కడ ఉంటుంది? అడవిలో. ప్యాలెస్లో ఉంటుందా? ప్యాలెస్లో కుక్కలు ఉంటాయి. ఏముంటాయి ప్యాలెస్లో? ఏముంటాయి? టామీ టామీ అంటే అది పరిగెత్తుకుంటూ వస్తుంది. సింహాలు ఉండవు ప్యాలెస్లో. కాబట్టి దేవుడు నిన్ను ఒక ఉన్నత ఉద్దేశంతో దేవుడు నిన్ను తీసుకెళ్తా ఉన్నాడు. ఒక ఉన్నత ఉద్దేశం. దేవుని ప్రణాళిక గొప్పది. నిన్ను యేసుక్రీస్తుతో సమానంగా ఎంచాడు. యేసుక్రీస్తు ఎవరు తెలుసా? ఆకాశమందును భూమి మీదను ఏమి ఇవ్వబడిందంటే ఆయనకి సర్వాధికారం. ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. అంత మాత్రమే కాదు, భూమి మీద ప్రతి శ్రేష్టమైన వారికి ఇవ్వబడుతుంది. పరలోకములో కూడా వారికి ప్రవేశం ఇవ్వబడుతుంది. పరలోక స్వాస్థ్యం అంతా వారికి ఇవ్వబడుతుంది. ఇదే నిజమైన స్నేహం దేవుడి నుంచి నీకు అనుగ్రహించబడింది. ఏంటి? ఇదే నిజమైన స్నేహము దేవుడి నుంచి క్రీస్తు యేసు రూపంలో నీకు ఇవ్వబడింది. ఇప్పుడు చెప్పు, భూమి మీద పరలోకంలో యేసు ప్రభువుకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇప్పుడు భూమి మీద నిజమైన ఆశీర్వాదంను శాశ్వత కాలం అనుభవించాలంటే బతుకున్న కాలం ఎవరి దగ్గరికి వెళ్ళాలా? యేసు ప్రభు దగ్గరికి. పరలోకంలో ప్రవేశించి ఆ పరలోక మహిమైశ్వరం అంతా అనుభవించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే నీతిమంతులు. ఎవరు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే. అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి ఎట్లా ఎంచబడిందంట? నీతిగా. నువ్వు దేవుని నమ్మకపోతే నువ్వు నీతిమంతుడు కాలేవు. యేసు ప్రభుని నమ్మకపోతే నువ్వు నీతిమంతుడివి కాలేవు. నీవు సమస్యల్ని జయించలేవు. ఓడిపోయి నువ్వు పిరికివాడుగా జీవించాల్సి వస్తుంది భూలోకంలో. అట్లు సమస్యల్ని జయించుకుంటూ దావీదు రాజైపోతా వచ్చినాడు. అదేవిధంగా ఎందుకంటే దావీదు నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. నువ్వు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతులుగా చేయబడి భూమి మీద సమస్తమును మరి పరలోకమందును సర్వాధికారం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు కూడా రాజులైన యాజకత్వంలో చేర్చబడి నీకు కూడా భూమి మీద శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం పొందుకుని పరలోకంలో కూడా పరలోక ఐశ్వర్యం అంతా కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. Shall all bow our heads? Shall you all come upon our knees and bow our heads? మోకరించి కళ్ళు మూసుకుందాం. ఇంత మంచి స్నేహాన్ని దేవుడు నీకు ఇచ్చినాడు. ఈ సామాన్యమైన స్నేహితుడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. యోనాతాన్ ఎంత బలమైన స్నేహితుడో, శక్తి కలిగిన అధికారం కలిగిన స్నేహితుడో, యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే అధికారం కలిగినటువంటి స్నేహితుడు. ఈరోజు తండ్రి అయినటువంటి దేవుడు నీ ముందు పెట్టి, ఇదిగో యోనాతాను కంటే గొప్ప స్నేహితుడిని నేను ఇవ్వాలనుకుంటున్నాను. యోనాతాను దావీదుని తనతో సమానంగా ఎంచాడు. నీతిమంతుడు గనక, సింహం వంటి వాడు గనక సమానంగా ఎంచాడు. అయితే నువ్వు పాపివి. యవనస్తురాలా, నువ్వు పాపివి. పాపంలో జీవిస్తా ఉన్నావు, చెడ్డ జీవితం జీవిస్తా ఉన్నావు, మురికి జీవితం జీవిస్తా ఉన్నావు, అపవిత్రమైన జీవితం జీవిస్తా ఉన్నావు. అయితే ప్రభు నీ ముందు
దేవాతి దేవుడు నీ ముందు తన కుమారుని పెట్టి, ఇదిగో నేను నా పరిశుద్ధుడైన నీతిమంతుడైన నా కుమారునితో నిన్ను సమానంగా చూస్తూ ఉన్నాను. ఈ కుమారుడు యోనాతాను కంటే గొప్ప అధికారం కలిగినటువంటి వాడు. యోనాతానికి కేవలం ఇశ్రాయేల్ దేశంలో అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో భూమి మీద అధికారం ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ పాపుల కోసం చనిపోయినాడు, కల్వరిశిలలో ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు. ఆయన యందు విశ్వాసం. ప్రభువా, నువ్వు నా పాపుల కొరకే చనిపోయినావు, నేను నమ్ముచున్నాను. నువ్వు నా ప్రభువి, నువ్వు నా మంచి స్నేహితుడివి. నేను నాకు ఒక మంచి స్నేహితుడిగా దావీదుకి యోనాతాను అనుగ్రహించబడినట్లు, యోనాతానికి దావీదు అనుగ్రహించబడినట్లు దేవాతి దేవుడు నిన్ను నాకు స్నేహితుడిగా ఇచ్చినాడు. అందుకే నీకు స్తోత్రాలు ప్రభా. నేను నమ్ముచున్నాను, నువ్వు నా రక్షకుడివి, నువ్వు నా స్నేహితుడివి. ప్రభా, నన్ను దావీదు వలె నీతిమంతునిగా చేయి, నన్ను దావీదు వలె అత్యధిక జయశాలిగా చేయి ప్రభా అని ప్రభుని అడుగు. ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి యేసు ప్రభుని స్నేహితుడిగా కలిగి ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందిగా ప్రభు నామ పేరు మనం చేస్తాం. ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపచేయండి. పిల్లలు విత్తబడిన వాక్యము నీరుకట్టి ఫలింపజేసి ఆ వాక్య వెలుగులో వారు జీవించడానికి సహాయం చేయండి. వెళ్తున్నారు ప్రభా. యోనాతాను దావీదు యోనాతాను ఎటువంటి స్నేహం కలిగి ఉన్నారు, అటువంటి స్నేహము ప్రభా దేవుని ద్వారా అనుగ్రహించబడిన యేసుక్రీస్తుతో ప్రభా బేతేల్లో ఉన్నటువంటి యవనస్తులు ప్రభా ఈ పరిచయలో పాలుభాగస్తులైనటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు అటువంటి స్నేహం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తుకు ప్రభా ఆకాశమందు భూమిని సర్వాధికారం ఇవ్వబడింది ప్రభా. భూమి మీద ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా కలుగుచున్నది. పరలోక ప్రవేశము, పరలోక స్వాస్థ్యము యేసుక్రీస్తు ద్వారానే కలుగుచున్నది. ఈ సత్యము గ్రహించి వారి ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి భూమి మీద ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డ ద్వారా పొందడానికి ఆ పరలోకమును కూడా ప్రభా ప్రవేశించు నిరీక్షణ వారు కలిగి పరలోక స్వాస్థ్యం అంతటికి వారు కూడా యేసుక్రీస్తు ప్రభువలే వారసులుగా ఎంచబడడానికి సాయం చేయండి. అటువలే వారిని కూడా మీ స్నేహితులుగా అంగీకరించండి. మీరు వారికి నిజమైన స్నేహితుడిగా తండ్రి ద్వారా అనుగ్రహించబడ్డారు. ఈ సత్యాన్ని వారు గ్రహించడానికి సాయం చేయండి. ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మిగిలిన సమయం దీవించమని వేడుకుంటూ ప్రభా యవనస్తురాలు మీ బలిష్టాసులకు అప్పచెప్పుకున్నాం. ఉద్యోగాలు చేసేటువంటి యవనస్తురాలు వారి యొక్క ఉద్యోగాలను దీవించండి. ఆకుపక్కల్లో తోడైండండి. చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు చాలామంది, వారి చదువుల్లో మీరు వారికి తోడైండండి తండ్రి ప్రభా. వారు చదువుతున్నటువంటి కాలేజెస్లో ప్రభా, మరి వారి స్నేహితుల మధ్యలో ఫ్యాకల్టీ ఎదుట ప్రభా వారు మీ సాక్షులుగా ఉండడానికి మీరు వారికి సహాయం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, వారికి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము ప్రభా మీరు వారికి దయచేయవలసిందిగా మీ పాస్టర్లో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమగల తండ్రి, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. చాలామంది ఇంకా ఫర్దర్గా హయ్యర్ స్టడీస్కి వేరే దేశాలకి వెళ్ళాలని తలస్తుండగా మీ చిత్తాన్ని వాళ్ళు బయలుపరిచి మీ చిత్త ప్రకారం మీరు వారు నడిపించమని వేడుకుంటున్నాం. చాలామంది ప్రభా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు ప్రభా, నీట్, ఎంసెట్ ప్రభా, ఇంకా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ దాంట్లో కూడా మీరు సహాయం చేయండి. చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నారు, గవర్నమెంట్ జాబ్స్, దాంట్లో కూడా మీరు వారికి సహాయం చేయండి. అంతేగల తండ్రి, చాలామంది కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కౌన్సిలింగ్స్లో బెస్ట్ కాలేజ్, బెస్ట్ సీట్స్, బెస్ట్ ప్రభా యూనివర్సిటీస్ మీరు వారికి దయచేయమని వేడుకుంటా ఉన్నారు. చాలామంది వివాహం కొరకు కనిపెడుతున్నారు ప్రభా, ఆ విషయంలో కూడా సరైన జీవిత పాలుభాసులను దయచేయండి. యవనస్తులందరూ కూడా రక్షించబడి యవన సోదర సోదరులు ప్రభా సర్వాధికారం భూమి అందును పరలోకము సర్వాధికారం కలిగిన ప్రభుని దేవుడు అనుగ్రహించిన మంచి స్నేహితుడిగా వారు కలిగి ఉండడానికి సాయం చేయండి ప్రభా. పిల్లలు వెళ్తున్నారు, మిగిలిన సమయం ఆశీర్వాదకరంగా చేయండి, తోడేయండి. ఇంతవరకు సహాయపడిన మీ ప్రేమకి స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రభా యవనస్తులు వారి యవన కాలంలో కలిగే శోధనల పైన మీరు వారికి విజయం దయచేయండి. యవనేచ్ఛల నుండి పారిపోయేవారుగా చేయండి. ప్రేంగల తండ్రి, యవన కాలంలో శత్రువుని జయించినంత దావీదు వంటి పరాక్రమశాలులుగా మీరు వారిని యవన సహోదర సహోదరులు ఉంచండి. ఈ తరంలో ప్రభు రానున్న దినముల్లో నిన్ను సేవించుట కొరకై మీరు వారిని సిద్ధపరచండి. వారి మనసు, వారి నేత్రాలు, వారి యొక్క హృదయాలు మీ వైపుకు త్రిప్పబడినట్లుగా చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ఎవరైనా యవనస్తులు శ్రమ శోధనలో చిక్కుకొని ఉంటే, పాపంలో చిక్కుకొని ఉంటే, విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వారిని విడిపించండి ప్రభా. వారిని వేటగానూరు నుంచి తప్పించి వారిని సత్యం ద్వారా స్వతంత్రులుగా చేయండి. మీ ప్రేమ ద్వారా స్వతంత్రులుగా చేయండి, పవిత్రపరిచి స్వతంత్రులుగా చేయండి ప్రభు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
యవనస్తుల పరిచయలో పాటల్లో కూడా ఆయంతస్తులు నిలబడి వాడబడిన వారిని కూడా దీవించండి. వాయిద్యాలు వాయించిన వారిని దీవించండి. యవనస్తుల పరిచయలో రానున్న దినాల్లో స్థానిక సంఘం నుంచి అనేకులు సహోదరులు ప్రభా మరి పాలుభాగస్తులై ఈ పరిచయం ఇంకా గంభీరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా చేయండి. తీసుకెళ్ళండి. స్వస్థత కోరుకుంటూ రాజు కూడా నైట్ డ్యూటీ ఉంది, డ్యూటీలో తోడుకుండమని కిషోర్ అని కూడా మీరు తెచ్చారు. స్తోత్రాలు. బలపరిచరాన్న దినాలు వాడుకునమని తండ్రి ప్రార్థిస్తూ స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వాద్యంలో వాయించిన యవనస్తులను కూడా దీవించమని, చక్కటి స్వరములతో నిన్ను స్తుతించి ఆరాధించే యవనస్తులను కూడా దీవించమని, మీతో మన వాక్యం హృదయం నీరుకట్టి ఫలించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి ఈ యవనస్తుల్ని దేవుని నామానికి, సంఘానికి, వారి తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఇక్కడ చేరిన యవనస్తులైనటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని మంచి స్నేహితుడిగా, సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభు మంచి స్నేహితుడిగా దావీదు వలె కలిగి ఉన్నట్లు ఆ రక్షణార్థమైన మంచి స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప చేరిన యవన సోదర సోదరులందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. దావీదు వలె అంత నష్టపడితిమి, దుఃఖపడి బహుగా ఏడ్చితిమి. దావీదు వలె వెతకగా తిరిగి ఆర్జించుకొంటిమి. నష్టములంతటిని మరలా మా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ప్రైజ్ లార్డ్.